నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక చర్చ అయితే తెర మీదకి వచ్చింది ఏంటంటే లోకేష్కి మన షర్మిల గారు క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు అని చెప్పేసి అయితే తన సొంత అన్న అయిన తన అన్న బర్త్డే మొన్న జరిగింది కానీ విషెస్ కూడా చెప్పలేదు కానీ ఈ రోజు లోకేష్కి ఇలాంటివి చేయడం అంటే గిఫ్ట్ పంపించడం అనేది కొంచెం చర్చనీయాంశం అయిపోయింది సో దీని మీద అసలు ఇది ఏంటంటారు సార్ దీన్ని ఎలా చూడాలి అసలు మనం ఒకటమ్మా ఇప్పుడు షర్మిల గారు తను జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నమ్మింది ఆయన అధికారం తీసుకువస్తాం కోసం చాలా సుదీర్ఘ పాదయాత్ర కూడా చేసింది చాలా కాలం తిరిగి అంటే తన అన్న ముఖ్యమంత్రి అయితే చాలు నన్ను గురించిన అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకుంటాడని నమ్మింది. రైట్. అలాగే విజయం గారు కూడా కొడుకుని చీఫ్ మినిస్టర్ చేస్తే కుటుంబాన్ని మంచి మార్గంలో తీసుకెళ్తాడు, రాష్ట్రానికి కూడా మళ్ళీ తండ్రిలాగా రాజశేఖర రెడ్డిలాగా మంచి ప్రభుత్వం ఇస్తాడు, ప్రజలతో మంచి పేరు తెచ్చుకుంటాడని ఆమె కూడా నమ్మింది. ఇద్దరు చెల్లెలు అండ్ అమ్మ వాళ్ళిద్దరు కూడా ఎన్నికల ముందు విస్తృతంగా పాదయాత్రలు చేశారు, ప్రచారం కూడా చేశారు. విజయం గారు అయితే ప్రతి సభకి కూడా బైబిల్తో సహా వెళ్ళి పవిత్రంగా మా జగన్ బాబుని మీరు గెలిపించండి, జగన్ బాబుని మీకు గిఫ్ట్ అంటే మీకు ఇచ్చేస్తున్నాను దత్తతగా, అంటే మీరే ఇక తల్లిదండ్రి, ఆయన రాజకీయాన్ని జీవితాన్ని మీరే మలచండి అని ప్రజల చేతిలో పెట్టి అంత ఇదిగా మాట్లాడారు. దాంతో ప్రజలు కూడా నమ్మారు ఇతను చాలా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు, రాజన్న ప్రభుత్వం అందామే అంటే ప్రజలు కూడా నమ్మారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలమ్మ కూడా బాగా నమ్మి తను ముఖ్యమంత్రి అవ్వకపోయినా నాకు పర్వాలేదు, మా అన్న అయితే నా భవిష్యత్తు కూడా బాగుంటుంది అనుకుంది. 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేశారు తన జైల్లో ఉన్నప్పుడు. అవునమ్మా, అది ఒక రకంగా గిన్నిస్ బుక్లో కూడా ఎక్కింది, ఒక మైళ్ళుగా అంత సుదీర్ఘ రాజకీయ పాదయాత్ర చేసిన మనిషిగా. అయితే విషయం ఏంటంటే తను అనుకున్నది వేరు, జరిగింది వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఈ సంగతి కానీ పట్టించుకోలేదు. విజయం గారికి కూడా అవమానమే జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక అప్పుడు ఆమె ఎప్పుడైతే తెలుసుకుందో జగన్మోహన్ రెడ్డి నాకు ఆత్మీయమైన భవిష్యత్తు ఇవ్వడు, నా పట్ల ఆయనకు శ్రద్ధ లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని మనసు బాధపడి ఇక ఆమె ఆంధ్రప్రదేశ్లో కనుక వ్యతిరేక ప్రచారం చేస్తే మళ్ళీ తనకి వ్యతిరేకతగా అవుతుంది, అంటే సొంత అన్న కదా అనుకునే ఉద్దేశం మీద అదే ఫార్ములా అప్లై చేసి తెలంగాణలో ముఖ్యమంత్రి అవుదామని ఇక్కడ ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ప్రయత్నం చేసి అంతగా ఇది కూడా విఫలమైంది. తర్వాత అక్కడి నుంచి మద్దతు ఏం రాలా. ఒక రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆయన సంకేతాలు పంపాడు, మీరు నన్ను చూసి ఈమెనేమి స్పేర్ చేయక్కర్లేదు, ఈమెను మీరు ఎలా చేసినా నేనేం బాధపడినా అన్నట్టుగా. దాంతో కొంచెం వీళ్ళు కూడా హార్ష్గానే ప్రవర్తించారు. అంటే అక్కడ ఆమె చేసినప్పుడు కూడా పోలీసులు కూడా ఆమెతో కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు. ఆమె కూర్చున్న కార్ని క్రేన్తో ఎత్తుకుని కూడా తీసుకెళ్ళిపోయారు సోమాజిగూడలో. ఒకసాట ఆమె కారు మీద అటాక్ జరిగితే కారు అద్దాలన్నీ పగిలిపోయినాయి ఆ బస్సు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే అదే డ్యామేజ్ అయిన కారుతో వచ్చి ఇక్కడ ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని ప్రయత్నించింది. అయితే ట్రాఫిక్ అడ్డం వస్తుందని చెప్పేసి ఆమె కారులో ఉన్నప్పుడే అట్లా ఎప్పుడు చేయరు, అది ఒక రకంగా మనిషికి కూడా హాని. ఎప్పుడన్నా క్రేన్ కనుక ఏదైనా బండి ఊడి పడిపోయింది అనుకోండి, అట్లా మనుషులు ఉన్నప్పుడు కార్ని క్రేన్తో లాక్కెళ్ళరు. ఏదైనా చెడిపోయిన కార్లని రాంగ్ పార్కింగ్లో చేసిన కార్ని తీసుకెళ్తారు. అది ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి కూడా వెళ్ళింది. అంటే అందులో ఆమె ఉన్నప్పుడే కార్ని టోయింగ్ చేసి తీసుకెళ్ళిపోయారు క్రేన్తో అని. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా మోదీ గారు అడిగాడు, ఏంటి మీ చెల్లెల్ని మనిషి కారులో ఉండగానే టోయింగ్ చేసుకెళ్ళిపోతే నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని. అంటే ఒక సొంత చెల్లిని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అమానుషంగా చేసినప్పుడు కనీసం స్పందించాలి కదా. మానవ హక్కులు అది. రెండోది ఏంటంటే ఈయనకి కేటీఆర్ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గెలుపులో సంబోధిస్తాడు. తర్వాత ఏమో గెలుపులో కూడా చాలా తీవ్రమైన పాత్ర తీసుకున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ. అది అప్పుడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది షర్మిల గారికి మనసు బాధ కలిగింది. అందువల్ల ఇక ఆమె
కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుదామని కూడా ప్రయత్నించింది. సొంతగా తన పార్టీతో ఇక మనుగడ సాగటం కష్టం, చాలా ఆర్థిక అంశాలు ఇమిడి ఉంటాయమ్మ పార్టీ నడపాలంటే. ఇక ఆమె అప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేరటానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈయన తెలిసింది ఆమె కనుక కాంగ్రెస్లో చేరితే తనకి ఉనికి ప్రమాదం అని కాంగ్రెస్లో చేరనివ్వకుండా అక్కడుండే కోటరీ ఎవరైతే సోనియా గాంధీకి చుట్టుపక్కల ఉంటారో వాళ్ళని మేనేజ్ చేసి ఈమె ప్రవేశాన్ని అడ్డుకున్నాడనేది ఈమె అనుమానం షర్మిల గారికి. లేకపోతే నేను నా పార్టీని విలీనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది, నన్ను రమ్మన్న తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎందుకు అభ్యంతరం వస్తుంది? దీని వెనకాల మా అన్నయ్య ఉన్నాడు, ఆయనకి బాగా డబ్బు ఉంది, ఇక్కడ కోటరీతో పరిచయాలు ఉన్నాయి, కాబట్టి నన్ను కాంగ్రెస్లోకి వెళ్తే కూడా రేపు ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్గా కనుక ఆమె వెళ్ళింది అనుకోండి, ఆమె ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది ఎవరిని? వైఎస్ఆర్సీపీనే కదా ముఖ్యమంత్రిని. ఎవరో బయట వాళ్ళు విమర్శిష్టం వేరు, సొంత చెల్లెలు విమర్శిష్టం వేరు. ఆ కుటుంబ సమస్యలు, కుటుంబంలో జరిగిన అనేక అన్యాయాలు అక్రమాలు కూడా అక్కడ బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు మనం చేస్తే పెద్ద ఇష్యూ కాదు, ఏదో రాజకీయంగా వ్యతిరేకులు చేస్తున్నారని. సొంత చెల్లెలు కుటుంబంలో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి ఉంది, అది అటు ఇటు తేలలేదు. దాని మీద ఇప్పటికే ఆమె చాలా ఫ్రాంక్గా సిబిఐకి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఆస్తి పరంగా జరగలేదు, ఆస్తుల కోసం రాజకీయ పరంగా జరిగిన హత్య, అది మా కుటుంబ సభ్యులకి ప్రమేయం ఉందని కూడా చెప్పింది. అది అక్కడి వరకు చెప్పింది. తర్వాత నేను డాక్టర్ సునీతారెడ్డి వాళ్ళ అక్క అవుతుంది, వివేకానంద రెడ్డి గారి కూతురికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పింది. అంటే ఆ కుటుంబం నుంచి వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో సునీత తరపున నిలబడిన ఏకైక వ్యక్తి షర్మిల గారు ఒక్కరే. షర్మిల గారికే కొంత వ్యక్తిత్వం ఉంది అక్కడ. ఆయనలాగా ఇక జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అని చెప్పుకోవటం ఆమెకి ఎంత మాత్రం ఇష్టం లేదు, లాభం కూడా లేదు. ఇక తనుగా వ్యక్తిగతంగా బయటికి రాదలుచుకుంది షర్మిల అనే గుర్తింపు మీద. అందువల్ల ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే ఉద్దేశం మీద ఇంకా ఇతర రాజకీయ శక్తులు అంటే ఒక ప్రజల్లో ప్రాబల్యం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మంచి సంబంధాలు నెరపాలని ఆమె నిర్ణయించుకుంది అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశంతో ఇప్పుడు లోకేష్ గారికి గతంలో ఎప్పుడు చెప్పిన సందర్భం లేదు, కానీ ఇప్పుడు షర్మిల గారు తన వ్యక్తిత్వంతో తను ముందుకు వెళ్ళాలనుకుంటుంది. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులందరినీ ఈమె వ్యతిరేకులు చేసుకోదు, జగన్మోహన్ రెడ్డి గారి మిత్రులందరినీ ఈమె మిత్రులుగా చేసుకోదు. ఈమె అసెస్ చేసుకుంటుంది ఎవరితో ఏం లాభం ఉంటుంది, వెళ్ళదలుచుకుంది సొంత నిర్ణయాలతో. కాబట్టి ఇవాళ లోకేష్ గారితో వీళ్ళకి తెలుగుదేశానికి జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ గుర్తింపు ఉంది, ఒక మంచి క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ చిన్నాన్న ఈయన మీద వేసినా కూడా ప్రజలు నమ్మలేదు కదమ్మా. అదే కనుక ఇంకెవరన్నా మీద అయితే నమ్మేవాళ్ళు. చంద్రబాబు గారి మీద వేసినా నమ్మలేదు. తర్వాత మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అవినీతిపరుడు అని మేము అరెస్ట్ చేసి జైలుకి పంపినా ప్రజలు నమ్మట్లేదని చెప్పాడు. అందుకే నేను ప్రతిసారి పదే విలేకరుల సమావేశం చెప్పి ప్రజల మనసులోకి ఎక్కిస్తున్నాను. అంటే తనకంటూ ఒక ఇది ఉంది, ఒక పేరు ప్రతిష్టలు చంద్రబాబు గారికి. అందువల్ల షర్మిల గారు తను ఎవరైతే నచ్చారో, ఎటువంటి మంచి రికార్డు ఉన్నది, వాళ్ళ చరిత్ర బాగున్న పార్టీలతోనూ వ్యక్తులతోనూ వ్యవస్థలతోనూ ఆమె మంచి సంబంధాలు కంటిన్యూ చేయాలనే భావనలో ఉన్నట్టుగా మనకి దీని ద్వారా అర్థమవుతుంది. అది అంటే ఇప్పుడు దీని పరిణామాలు ఏమన్నా నెగిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే తనకు క్రిస్మస్కి పంపించారు కదా, అంటే గిఫ్ట్ పంపించారు. లోకేష్ గారు కూడా ఏంటంటే స్పందించారు, కూడా వారి కుటుంబం తరపున బహుమతి పంపించారు, ట్విట్టర్ వేదిక కూడా చెప్పేశారు. సో దీని మీద ఏమన్నా అంటే తనకి ఏమన్నా హాని ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అట్లా ఏమి ఉండదమ్మా, హాని ఏమి ఉండదు. కాకపోతే షర్మిల గారు తన వ్యక్తిత్వంతో తను ముందుకు వస్తుంది అనేది ఒక మెసేజ్ ప్రజలకు కూడా తెలియజేసింది, సొంత కుటుంబంలో వాళ్ళకు కూడా తెలియజేసింది. ఇక నన్ను మీరేమి బంధించగలరు, ఈ కుటుంబ సంబంధాలు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, నా రాజకీయ భవిష్యత్తు నాకు ముఖ్యం, నాకు ప్రజల్లో ఉండే ప్రతిష్ట నాకు ముఖ్యం, నా వ్యక్తిత్వం నాకు ముఖ్యం అనేది ఆమె వ్యక్తపరచదలుచుకుంది. ఇప్పుడు అదే డైరెక్షన్లో ఆమె వెళ్తుంది అనేది మనకు అర్థమవుతుంది.